హాయ్ కామ్రేడ్స్, వెల్కమ్ టు ది కల్కి మూవీ రివ్యూ. డైరెక్ట్గా రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ కల్కి మూవీ గురించి నెగిటివ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఇస్తున్న వాళ్ళందరికీ నా మిడిల్ ఫింగర్ ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, కల్కి మూవీ చూశాక నాకేమనిపించిందంటే, మూవీ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. ఒకానొక టైంలో నాకైతే నేను చూస్తుంది తెలుగు సినిమానా లేక హాలీవుడ్ మూవీనా అని సందేహం కూడా కలిగింది. అండ్ ఈ 'కల్కి' మూవీ కీ పాయింట్స్ విషయానికి వస్తే, నాగశ్విన్ గారు ట్రైలర్ కట్స్‌లో చెప్పినట్టుగానే ఈ మూవీలో ప్రభాస్ అన్న అయితే కల్కి దేవుడు కాదు. బట్ మహాభారతంలో నాకు అండ్ మనలో చాలా మందికి ఇష్టమైన క్యారెక్టర్ మళ్ళీ కలియుగంలో రీబర్త్ అయిన క్యారెక్టర్‌లో ప్రభాస్ అన్న కనిపించాడు ఈ మూవీలో. ఇది అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని అండ్ చెయ్యలేని ట్విస్ట్. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక డైరెక్టర్స్ ఫిల్మ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మిగిలిన తెలుగు సినిమాల్లాగా ఇది హీరో సెంట్రిక్ ఫిలిం అయితే కాదు. డైరెక్టర్ నాగశ్విన్ గారు ఏ స్టోరీని అయితే మనకి కన్వే చేయాలని చూశారో, ఎలాంటి డీవియేషన్లు లేకుండా మనకి ఈ 'కల్కి' మూవీ ద్వారా ఆ స్టోరీనే కన్వే చేయడం మొదలుపెట్టారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ప్రభాస్ అన్న స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే ఈ మూవీలో. సో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ 'కల్కి' మూవీ హీరో మూవీ కాదు, ప్యూర్ డైరెక్టర్ సినిమా అని. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయాలు చెప్పాలంటే, అమితాబ్ బచ్చన్ గారి పెర్ఫార్మెన్స్. ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్ని ఆయన తప్ప ఇంకెవ్వరు చేయలేరన్న రీతిలో అవుట్పుట్నిచ్చారు. అండ్ భైరవ అండ్ అశ్వత్థామ మధ్యలో ఓ 2 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయండి. అవి చూశాక మీరు మ్యాడ్ అవ్వడం అయితే ఖాయం. అండ్ కమల్ హాసన్ గారు సుప్రీం ఎస్కిన్ రోల్లో ఫస్ట్ హాఫ్లో ఒకసారి అండ్ మూవీ ఫినిషింగ్లో ఇంకొకసారి కనిపిస్తారు. అండ్ కనిపించిన ఆ 2 సార్లు కూడా ఆయన మనల్ని భయపెడతారు. అండ్ రాబోయే 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్ మూవీస్‌లో కమల్ హాసన్ గారి చేత నాగశ్విన్ గారు పెద్ద ఇంపాక్టే క్రియేట్ చేయించడం ఖాయంలా కనిపిస్తుంది. అది ఎంతలా అంటే, కమల్ హాసన్ గారి దెబ్బకు పెద్ద హీరోలు కూడా తుల్లిపోయేంతలాగా. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ కొట్టిన సంతోష్ నారాయణ గారు ఏ బ్రాండ్ వేసి మ్యూజిక్ కొట్టారో తెలియదు కానీ, ఆయన కొట్టిన మ్యూజిక్ అయితే ఈ మూవీకి పెద్ద అసెట్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ దీపికా పడుకునే గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆవిడ పెర్ఫార్మెన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ మూవీలో అక్కడక్కడ మధ్యలో కనిపించి సందడి చేశారు. అవి కూడా చాలా బాగా పండాయి స్క్రీన్ మీద. వాటి గురించి నేను చెప్పడం కన్నా మీరు డైరెక్ట్‌గా చూడడమే బెస్ట్. అండ్ ఈ మూవీలో నాకు నచ్చని విషయాలు ఏంటంటే, కృష్ణుడి క్యారెక్టర్‌ని అసలు ఆయన మొహం కూడా ఎవరికీ తెలియని వ్యక్తితో చేయించారు. మూవీ కోసం చాలా ఖర్చు పెట్టారు. ఇంకొంచెం ఖర్చు పెట్టి కృష్ణుడి క్యారెక్టర్‌ని ఒక పెద్ద స్టార్ హీరోతో చేయించి ఉంటే చాలా బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు కూడా ఉన్నారు. బట్ ఆయనకి అలౌట్ చేసిన క్యారెక్టర్ అయితే ఆయనకి అంతగా సెట్ కాలేదని నాకు అనిపించింది. అండ్ ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ కాబట్టి మనం అందరం కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్‌కంప్లీట్‌నెస్‌తోనే బయటకొస్తాం. అది కామన్. బట్ ఈ మూవీ మాత్రం మనకి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇస్తుంది. సో నెగెటివ్ రివ్యూస్‌ని అండ్ రేటింగ్స్‌ని అస్సలు నమ్మకండి. అండ్ ఇది మీరు తప్పక చూడాల్సిన మూవీ. అండ్ ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ 4/5. ఇంకెందుకు లేటు, సో మీలో ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడని వారు ఉంటే ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న థియేటర్స్‌కి వెళ్ళి ఈ మూవీని చూసేయండి. అండ్ మూవీ చూసాక మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఈ సినిమాకి నేనిచ్చిన రివ్యూ గనక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.